ఈరోజు ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా ఎవరైతే ఉన్నారో మురాలశెట్టి సునీల్ గారు వారి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అత్యంత బాధ్యతాయుతంగా చేస్తూ ఎవరైతే జలవనరుల శాఖలో కింది స్థాయి ఉద్యోగులు లస్కర్లు ఉన్నారో వారి సంక్షేమం కోసం వారు నిరంతరం ఒక ఆలోచన చేసి వినూత్నమైన రీతిలో వారి సంక్షేమం కోసం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. వారందరూ వర్షాకాలంలో ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో రెయిన్ కోట్స్ వారి సొంత ఖర్చులతో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారు రాత్రిపూట గస్తీకి వెళ్ళాలన్నా లేకపోతే షట్టర్స్ లాకులు ఇటువంటివి చెయ్యాలని వారు గట్ల మీద తిరిగిన ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో టార్చ్ లైట్లు కొనివ్వడం జరిగింది. మరలా ఈరోజు ఒక లస్కర్ చనిపోవడం ప్రమాదవశాత్తు అతనికి ఏ విధంగా సహకారం అందించే పరిస్థితి లేనప్పుడు వారిని పరామర్శించిన తర్వాత వారిలో ఒక ఆలోచన వచ్చి ఇన్సూరెన్స్ చేయించాలి వీళ్ళందరికీనని దాదాపు ఈస్టర్న్ డెల్టా పరిధిలో 100 మంది ఉంటే ఆ 100 మందికి 10 లక్షల రూపాయల చొప్పున ప్రమాద బీమా అదేవిధంగా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ రెండూ కలిసి వచ్చేలాగా 750 రూపాయలు ప్రీమియం ఉంటే ఆ ప్రీమియం అంతా వారు చెల్లించి ఈ అందరికీ కూడా ఈ ప్రమాద బీమా చేయించడం జరిగింది. నిజంగా ఇది ఒక అభినందించదగ్గ విషయం. అదేవిధంగా లస్కర్లు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో ప్రభుత్వం కూడా వారికి జీతాలు 6,000 రూపాయలు పెంచడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఎంతో కొంత వెసులుబాటు రైతాంగానికి కల్పించాలని దాదాపుగా ప్రతి నియోజకవర్గానికి కూడా 3 కోట్ల నుంచి 3.5 కోట్ల వరకు నిధులు మంజూరు చేసి క్లోజర్ పీరియడ్లో వీడ్ రిమూవల్ కానీ డీసిల్టింగ్ కానీ చేసి రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా కూడా చేయడం జరిగింది. వచ్చే సంవత్సరానికి పూర్తి స్థాయిలో గోదావరి డెల్టా మోడర్నైజేషన్ చెయ్యాలనే ఒక కృత సంకల్పంతో మంత్రి జలవనరుల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నిమ్మల రామానాయుడు గారు కానీ గోదావరి డెల్టాలో ఉన్న శాసనసభ్యులు కానీ మేమందరం కృతనిశ్చయంతో ఉన్నాం. దాదాపుగా 3,000 కోట్ల నుంచి 4,000 కోట్ల రూపాయల వరకు వ్యయమయ్యే దీన్ని ఏదో ఒక విధంగా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి అది సాధించి గోదావరి డెల్టా మోడర్నైజేషను పూర్తి చేయడం జరుగుతుందనేది కూడా ఈ సందర్భంగా రైతాంగానికి హామీ ఇస్తూ ఉన్నాం. ఇవాళ ఒక ప్రధాన పత్రికలో బలభద్రపురానికి సంబంధించి ఒక స్లూయిస్ గురించి రాశారు. ఇవన్నీ కూడా నేను శాసనసభలో ప్రస్తావించాను. ఇవన్నీ కూడా మోడర్నైజేషన్తో జరగాలి తప్పించి విడివిడిగా దేన్ని చేయలేని పరిస్థితి. అన్నిటినీ క్లబ్ చేసి ఎక్కడైతే షట్టర్లు పాడైనాయో, ఎక్కడైతే గేట్లు పాడైనాయో, ఎక్కడైతే స్లూయిస్లు పాడైనాయో ఇవన్నీ పూర్తి స్థాయిలో మోడర్నైజేషన్ చేసినప్పుడు మాత్రమే చేయగలుగుతామనే విషయాన్ని పాత్రికేయులు కూడా గుర్తించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పాత్రికేయులకు కూడా ఒక విజ్ఞప్తి, ఒక విషయాన్ని ప్రస్తావించేటప్పుడు దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా జరిగింది, ఎక్కడెక్కడ ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది, ఎవరెవరు ప్రస్తావించారు అనే విషయాలను కూడా వాటిలో పొందుపరిస్తే సముచితంగా ఉంటుందనేది ఒక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ, రైతాంగానికి ఒకటే విజ్ఞప్తి, ఇవాళ కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి. అందున ఇక్కడ ఈస్టర్న్ డెల్టా చైర్మన్గా ఎంపికైన వ్యక్తి మరీ వారి ఎంప్లాయీస్కి కానీ అదేవిధంగా రైతులకు కానీ మేలు జరగాలనే ఆలోచనతో ఉన్నారు. అదేవిధంగా వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి గారు, మిగిలిన డీసీ చైర్మన్లు అందరూ సంఘటితంగా ఉండి ఈ సమస్యలను పరిష్కారం కోసం తీవ్రమైన కృషి చేస్తూ ఉన్నారు. వారందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ వారందరి సహకారంతో గోదావరి డెల్టా మోడర్నైజేషన్ కోసం శాసనసభ్యులందరం కలిసి ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు.